2025లో జర్మనీకి ప్లాన్ చేస్తున్నారా? జాబ్ ఆర్ స్టూడెంట్ ఎలా అయినా సరే మీరు వచ్చేక ముందు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరొచ్చాక ప్లాన్ చేసుకుందాము అని లైట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు. హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళైతే మరి ఇంకొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకొచ్చేసాను. ఎలా అయితే ఒక ప్లేస్‌కి వెళ్ళేక ముందు ట్రావెల్ గైడ్ ఎలా పెట్టుకుంటామో, అలాగా నేను జర్మనీకొచ్చేక ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఒక గైడ్ లాగా ఈ వీడియోలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ కొత్తగా నా ఛానల్‌ని చూసే వాళ్ళకైతే నేను జర్మనీలో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. సో, నా ఎక్స్‌పీరియన్స్ మీతో అందరితో షేర్ చేసుకోవడానికి వీడియోస్ చేస్తుంటాను. అండ్ నా వీడియోస్ మీకు ఎవరికో ఒకరికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, వీడియో అయితే ఫుల్‌గా చూసేయండి. అన్నీ డిస్కస్ చేసుకుందాము. వచ్చాక మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కదా! జర్మనీ అంటేనే వచ్చేసి కొన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో, అలాంటివి అన్నీ డిస్కస్ చేసుకుందాం. సో, ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ అయితే అపార్ట్మెంట్. జర్మనీలో అపార్ట్మెంట్స్ అనేది చాలా కష్టం దొరికేది. అలాంటిది దొరికిన తర్వాత ఇందులో వచ్చేసి లాంగ్ టర్మ్ అపార్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ అపార్ట్మెంట్స్ కూడా మనకి ఉంటుంది. సో, మనము వెతకడమే స్టార్టింగ్‌లో లాంగ్ టర్మ్ లాగే వెతుకుతాము. కానీ మనకు అంత ఈజీగా దొరకకపోతే ఫర్ టైమ్ బీయింగ్‌కి 6 మంత్స్, 1 ఇయర్ లేదంటే లెస్ దెన్ 6 మంత్స్ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాంటివి తీసుకొని మనం టైమ్ బీయింగ్‌కి ఉండి మళ్ళీ లాంగ్ టర్మ్ అపార్ట్మెంట్స్ దొరకాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజియెస్ట్ సిటీస్‌లో వచ్చేసి లైక్ బెర్లిన్‌లో వచ్చేసి అపార్ట్మెంట్ షార్టేజ్ అనేది ఉంది. సో, చాలామందికి అపార్ట్మెంట్స్ దొరకకుండా వెతుకుతూనే ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో, జాబ్ హంటింగ్ ఎంత కష్టమో అపార్ట్మెంట్ హంటింగ్ కూడా అంతే కష్టం. సో, అంతేకాకుండా వన్స్ మనకి అపార్ట్మెంట్ హౌస్ లాగా దొరికేసిందనుకోండి, దాని తర్వాత ఇక్కడే పెద్ద ప్రాబ్లమ్ వచ్చేది. ఒక ఎంటైర్ హౌస్‌ని ఒక ఎంప్టీగా ఇచ్చేస్తారండి. నో కర్టన్స్, నో షెల్ఫ్, నో కిచెన్, నో సోఫా, నో బెడ్, అన్నిటికి నో, నో, నో అనే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్ అన్నీ ఎంప్టీగా ఇచ్చేస్తారు. మనమే వచ్చేసి ఈవెన్ దో లైట్ కూడా ఉండదండి కొన్ని అపార్ట్మెంట్స్‌లో. అన్నీ మనమే ఫిక్స్ చేసుకోవాలి. మనం ఇండియాలో వచ్చేసి ఒక లైట్ ఫిక్స్ చేయాలన్నా కానీ ఎవరినో ఒకరిని తెలిసిన వాళ్ళని పిలిచి మనం ఫిక్స్ చేసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసి అన్నీ ఎక్స్‌పెన్సివ్ కాబట్టి అన్నీ మనం సెల్ఫ్‌గా చేసుకోవడానికి నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ నో కిచెన్ అని చెప్పాను కదా! కిచెన్ సెటప్ ఏమీ ఉండదు. మనమే వచ్చేసి మనకు ఆ ఇంటికి ఉన్న స్పేస్‌ని బట్టి మనం వచ్చేసి కిచెన్ సెటప్ అనేది తీసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని అపార్ట్మెంట్స్‌లో కిచెన్ అనేది ఇస్తారు. బట్ కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్‌లో ఇవ్వరు. మనం పర్చేస్ చేసుకునేలాగా ఉంటుంది. సో, మనం హౌస్ తీసుకున్న తర్వాత ఎక్స్‌పెన్స్ అనేది డెఫినెట్‌లీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీకు ఏమి ఫర్నిచర్ ఇవ్వలేదంటే. సో, మీరు కొత్తగా వస్తున్నారంటే మాత్రం మీరు వన్స్ మీరు అపార్ట్మెంట్ ఫైండ్ చేశాక ఇన్‌కేస్ లేదంటే దీనికోసం కొంచెం బడ్జెట్ అనేది మనం అలొకేట్ చేసుకోవాలి. కొన్ని థింగ్స్ వచ్చేసి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిస్తది మనకి. సో, దీనికోసం ఖచ్చితంగా బడ్జెట్ అలొకేట్ చేసుకొని కొంచెం రీసెర్చ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొన్నిసార్లు మనకి ఈజీగా యాక్సెసిబుల్ అయ్యే కొన్ని వెబ్‌సైట్ ఉంటుంది. ఫర్ ఫర్నిష్డ్ గానీ అన్నిటికిని జాబ్స్ కావచ్చు, ఫర్నిచర్స్ కావచ్చు, అన్ని సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ లాగే అని చెప్పొచ్చు. సో, ఈబే క్లైనజైనింగ్ అనే వెబ్‌సైట్ ఉంటుంది, యాప్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే మనం ఉన్న ఏరియాలో ఎవరైనా ఫర్నిచర్డ్ సెల్ చేసేస్తుంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. అలాంటిది అన్నీ రిలేటెడ్ ఐటెమ్స్, హౌస్ హోల్డ్ రిలేటెడ్ కిచెన్ కావచ్చు అన్నీ అందులో దొరికేస్తది. సో, మీరొచ్చాకైతే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొన్ని ఐటెమ్స్ వచ్చేసి మనకు వెరీ లెస్ ప్రైస్‌లో కూడా దొరికేస్తది. సో, ఇది వచ్చేసి అపార్ట్మెంట్ హంటింగ్. నెక్స్ట్ వచ్చేసి సండేస్ ఆర్ రెస్ట్ డే. జర్మనీలో సండేస్ అంటేనే రెస్ట్. అంటే అన్నీ క్లోజ్ ఉంటుంది. సూపర్ మార్కెట్స్ కావచ్చు, చిన్న చిన్న షాప్స్‌తో సహా అన్నీ క్లోజ్ ఉంటుంది. ఓన్లీ ఎమర్జెన్సీ అయితేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే స్టేషన్‌లో వచ్చేసి కొన్ని సూపర్ మార్కెట్స్ ఓపెన్ ఉంటుంది. అది కూడా టైమ్ బేసిస్ చేసుకొని. మనం వచ్చేసి ఇండియాలో బాగా అలవాటైపోయి ఉంటుంది. ఏం పని ఉన్నా సండే చేసుకుంటాం. షాపింగ్ కావచ్చు, బయట తిరగడానికి కావచ్చు, ఏమి రెస్ట్ ఆఫ్ ద పనులు ఉంటే కూడా సండే చేసుకుందాం అనుకుంటారు. బట్ ఇక్కడ అలా లేదు. సండే వచ్చేసి రెస్ట్ డే అనుకోండి. అంటే చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, చిన్న చిన్న ఏదైనా పని చేసే వాళ్ళు కూడా కావచ్చు. అందరికీ ఫ్యామిలీతో స్పెండ్ చేసేయడానికి ఇక్కడ రూల్ వచ్చేసి సండే వచ్చేసి రెస్ట్ డే ఫర్ ఎవ్రీవన్.
ఇక్కడ వచ్చేసి ఏమీ హై లో అలా ఏమీ లేదు. సో మీరు ఏం పనులు చేసుకోవాలనుకున్నా ఓన్లీ సాటర్డేసే చేసుకోవాలి, సండేస్ అంతా క్లోజ్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనం ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇది స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, బట్ వన్స్ మనం ఇక్కడ ఉండంగా డెఫినెట్లీ దానికి మనం హ్యాబిచ్యువేట్ అయిపోతాము. నాకైతే నేను జర్మనీకి వచ్చిన కొత్తలో వచ్చేసి సండే అంటేనే బయట తిరగచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నాను. బట్ కొన్నిసార్లు వచ్చేసి చాలా డిప్రెస్డ్గా కూడా ఫీల్ అయినాను, బికాస్ ఎవ్వరు బయట ఉండరండి. కొన్ని ప్లేసెస్లో రెస్టారెంట్స్కి వెళ్తారు, బట్ బయట మనం స్ట్రీట్స్లో తిరగాలంటే ఎవ్వరు బయట ఉండరు, బిజీగా ఉండదు, ఖాళీగా ఉంటుంది. సో కొన్నిసార్లు అది చూసినప్పుడు డెఫినెట్లీ నాకే డిప్రెస్డ్గా అనిపిస్తుంది. ఏంటి ఇది మనం ఒక్కటే ఉన్నామా అని అనిపిస్తుంది. సో ఇది కొంచెం స్టార్టింగ్లో పోగా మీకు ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్. సో వాటర్ అనేది బీర్ కాస్ట్ కంటే వాటర్ కాస్ట్ ఎక్కువ అని మీరు వినపడే ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ వచ్చేసి ట్యాప్ వాటరే తాగొచ్చు, ఎందుకంటే అదే కొంచెం డ్రింకింగ్ వాటర్ లాగే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు వచ్చేసి మినరల్ వాటర్ కొంచెం వచ్చేసి బాగా కావాలంటే మీకు ఇక్కడ బాటిల్స్ అమ్ముతారు, దాన్ని కేస్గా తీసుకొని బాటిల్స్ తాగొచ్చు, లేదంటే ఫిల్టర్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అస్, బట్ డ్రింకింగ్ వాటరే తాగొచ్చు. స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం అది కష్టంగా అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతుంది. నాకు ఇప్పుడైతే పర్సనల్గా అలవాటు అయిపోయి నేను ఇండియాలో కూడా వెళ్ళిన తర్వాత కిచెన్లో వంట చేసేటప్పుడు ట్యాప్ వాటర్ తీసి కుకింగ్లో పోయడానికి ట్రై చేశాను. దాని తర్వాత నాకే ఆలోచన వచ్చింది, మనం ఇండియాలో ఉన్నాము అని. ఇది ఒక ఫన్నీ థింగ్, ఎందుకంటే ఇక్కడ బాగా ట్యాప్ వాటర్ తాగి అలవాటు అయిపోయింది కదా. సో ఇండియాలో వెళ్ళి అదే పని చేయడానికి ట్రై చేశాను. ఇట్ హ్యాపెన్స్. సో దాని తర్వాత తీసుకుంటే రీసైకిల్ వేస్ట్. ఇది వచ్చేసి ఒక సపరేట్ వీడియోనే చేయొచ్చండి, నేను దీని మీద ఇన్ డీటెయిల్ వీడియో చేస్తాను. జర్మనీ అంటేనే వచ్చేసి రీసైకిల్కి మోస్ట్ ప్రియారిటీ ఇస్తుంది, ఎందుకంటే వీరు అన్ని ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలని చూస్తారు. అలాంటిది వచ్చేసి ఇక్కడ సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాలి ఫర్ డిస్పోజింగ్ ద వేస్ట్. సో మన ఫుడ్ వేస్ట్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, లేకపోతే అన్నీ ప్లాస్టిక్ కావచ్చు, అన్నీ వచ్చేసి మనం సపరేట్ చేసి వేయాలి. అండ్ ఇది మనం ఖచ్చితంగా ఫాలో చేయాలి, మనం తెలుసుకోవాలి. జర్మనీకి వచ్చిన వెంటనే మీరు వచ్చేసి మిస్ అయిపోయి ఈ బిన్లో వేసేది ఇంకో బిన్లో వేసేసినా కానీ మీకు ఖచ్చితంగా ఫైన్స్ కూడా పడుతుంది. సో ఇది మీరు అవాయిడ్ చేయాలంటే డెఫినెట్లీ మీరు వచ్చేసి ఆ కలర్ కోడింగ్ ఆఫ్ రీసైకిల్ బిన్ అనేది రాగానే మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం అనే నేను చెప్తాను. బికాస్ నేనే స్టార్టింగ్లో వచ్చేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, బికాజ్ మేము వచ్చిన వెంటనే అపార్ట్మెంట్లో ఒక పేపర్ ఇచ్చారు, ఆ కలర్ కోడింగ్కి ఆ ఐటమ్స్కి మనం వేయాలని చెప్పేసి నాకు కొన్ని రోజులు అలవాటు అవ్వడానికి టైం పట్టింది. సో మీరైతే ఈ విషయం మీద ఖచ్చితంగా తెలుసుకోండి. నేను ఇంకో వీడియోలో డెఫినెట్లీ దీని గురించి ఒక ఫుల్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ క్యాష్ ఈజ్ మస్ట్ అండి. ఇండియాలో వచ్చేసి మనకి బాగా రీసెంట్ టైమ్స్లో అలవాటు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఎవరు ఈ మధ్య కాలంలో క్యాష్ క్యారీ చేయడమే లేదు, అందరూ ఫోన్పే, గూగుల్ పే, పేపాల్ అలా వచ్చేసి పే చేస్తున్నారు. బట్ జర్మనీలో క్యాష్ ఈజ్ మస్ట్, అంటే మీరు డబ్బులు వచ్చేసి ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఎందుకంటే కొన్ని షాప్స్లో వచ్చేసి వాళ్ళు కార్డ్ కానీ అలాంటిది ఏమీ ఉండదు, అండ్ మీరు వచ్చేసి క్యాషే ఇవ్వాలి. అండ్ కొన్ని షాప్స్లో పర్టికులర్గా మోర్ దెన్ 10 euros షాప్ చేస్తేనే కార్డ్ అనేది స్వైప్ చేయొచ్చు, లేదంటే మోర్ దెన్ 5 euros షాప్ చేస్తేనే మీరు కార్డ్ అనేది స్వైప్ చేయొచ్చు. బట్ క్యాష్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మీరు క్యారీ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ తీసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. ఆబ్వియస్లీ నేను ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్పెన్సెస్ ఫర్ ఫ్యామిలీ అండ్ స్టూడెంట్స్కి ఎంత ఎక్స్పెన్సెస్ అనేది నేను డీటెయిల్ వీడియో కూడా చేశాను, మీరు చెక్ చేయలేదంటే వెళ్ళి చెక్ చేయండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ వైజ్ వచ్చేసి నేను 2022లో వచ్చినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉన్నింది కాస్ట్, అండ్ ఇప్పుడు అన్నీ చాలా ఎక్స్పెన్సెస్ అయిపోయింది. సో ఏదినే వచ్చేసి సెన్స్లో ఉండదు, అంటే సెన్స్ అంటే 50 cents 90 cents అలాగా ఏది ఉండదు, కొన్ని ఐటమ్సే దొరుకుతుంది. బట్ ప్రతిదీ 1 euro 1.5 2 euros మినిమం పెట్టాల్సి వస్తుంది. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. నేను డీటెయిల్ వీడియో చేశానని చెప్పాను కదా, మీరు అది చెక్ చేయలేదంటే వెళ్ళి చెక్ చేయండి. దాని తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో జర్మనీలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చిన్న ప్లేస్ నుంచి లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయాలన్నా అన్ని వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది.
అందులో తీసుకుంటే ఆర్బీ అని చెప్తారు, రీజనల్ బాన్ అని చెప్తారు. అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్లో వెళ్ళడానికి, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ లాగే అనుకోండి. బట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అంటే వచ్చేసి ఐసీఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం లాంగ్ డిస్టెన్స్కి ఇందులో ట్రావెల్ చేస్తారు. అండ్ యూబాన్ అంటే ట్రామ్ లాగా, ఇది వచ్చేసి చిన్న మెట్రో లాగా అనుకోండి. సో ఇది వచ్చేసి మనకి అన్ని చిన్న స్ట్రీట్స్లో కూడా కొన్నిసార్లు ఈ యూబాన్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎస్బాన్ వచ్చేసి కొన్ని ప్లేసెస్కి ఎస్బాన్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ బస్సెస్ అనేది ప్రతి స్ట్రీట్కి ఉంటుందండి. అండ్ ఈ టైమింగ్స్ కూడా మనం అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలంటే డీబీ అని డాయిచ్ బాన్ యాప్ ఉంటుంది. ఈ యాప్లో వచ్చేసి అన్నీ మీరు వచ్చేసి పర్ఫెక్ట్ టైమింగ్స్లో చూసుకోవచ్చు. కొన్నిసార్లు డిలేస్ ఉండొచ్చు, క్యాన్సిల్ ఉంటుంది, అన్నీ వచ్చేసి ఈ యాప్లో అఫీషియల్గా వాళ్ళు పోస్ట్ చేస్తారు. అండ్ ఈ యాప్లో మీరు వచ్చేసి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ట్రావెలర్స్ అయితే బాన్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. ఈ బాన్ కార్డ్ అనేది 25 and 50 బాన్ కార్డ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ డిస్కౌంట్ కార్డ్ అనుకోండి. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే వచ్చేసి మీరు 25% ఆఫర్ వస్తుంది. బాన్ కార్డ్ 50 తీసుకుంటే 50% ఆఫ్ వస్తుంది. ఇది వచ్చేసి మంచి డీల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఫర్ లాంగ్ డిస్టెన్స్ అండ్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో వచ్చేసి డాయిచ్లాండ్ టికెట్ అనేది ఉంది కదా. సో 58 euros డాయిచ్లాండ్ టికెట్, అది వచ్చేసి ఆల్మోస్ట్ జర్మనీ ట్రావెల్ చేయొచ్చు. ట్రావెల్ చేయాలి అనుకుంటే అందులో వచ్చేసి ఈ రీజనల్ బాన్స్, బస్సెస్, ట్రామ్ ఇవన్నీ తీసుకోవచ్చు. నాట్ ఐసీఈ అంటే ఇంటర్సిటీ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటుంది కదా, అది తీసుకోవడానికి ఉండదు. ఆ ట్రైన్స్ కోసమే నేను ఈ బాన్ కార్డ్ చెప్పాను కదా, ఇది తీసుకుంటే మీకు ఆఫర్ అనేది దొరికేస్తుంది. దాని తర్వాత హెల్త్ కేర్, ఇది వచ్చేసి మస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం. జర్మనీలో ఆల్మోస్ట్ 80% పీపుల్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్సే యూస్ చేస్తారు. అండ్ కొన్నిటికి కొందరు మాత్రం ప్రైవేట్ కూడా తీసుకుంటారు. బట్ డిపెండ్స్ ఆన్ మీ ఇష్టం అది. మీరు వచ్చిన వెంటనే ఈ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ వచ్చిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని వచ్చేసి మీరు హౌస్ ఆర్ట్స్ అంటే జనరల్ ఫిజిషియన్ని, మీకు నియర్ బై ఉన్న డాక్టర్ని బుక్ చేసుకోండి. ఫర్ ఎనీ ఎమర్జెన్సీ, ఫర్ ఎనీ కేసెస్ మీరు వచ్చేసి ఈ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్ కేస్ పెద్ద ట్రీట్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్జరీస్, ఎనీ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా మీకు వచ్చేసి హౌస్ ఆర్ట్స్ దగ్గర నుంచి లెటర్ ఉంటే కానీ ఆ పర్టికులర్ డాక్టర్ అనేది యాక్సెప్ట్ చెయ్యరు. సో అంటిల్ ఎమర్జెన్సీస్ అంటే మీకు వచ్చేసి యూనికమ్ అని ఉంటుంది, అంటే సిటీ హాస్పిటల్ లాగా. అక్కడికి వచ్చేసి ఎమర్జెన్సీ టైంలో అక్కడ వెళ్ళొచ్చు. బట్ వచ్చేసి హౌస్ ఆర్ట్స్ అనేది డెఫినెట్లీ ఫిక్స్ చేసుకోండి. అండ్ ఫర్ లేడీస్కి నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను, గైనకాలజిస్ట్ని కూడా బుక్ చేసుకోండి. ఈ రెండు వచ్చేసి మ్యాండేటరీ మీరు చేయాల్సిన పనులు. ఫర్ మెన్ ఫ్యామిలీ వైజ్ వచ్చేసి హౌస్ ఆర్ట్స్, అండ్ ఫర్ లేడీస్కి వచ్చేసి గైనకాలజిస్ట్ని కూడా మీరు బుక్ చేసుకొని గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే జర్మనీలో అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టము. మీరు వచ్చేసి ఓ సర్టెన్ ట్రీట్మెంట్కి కావాలి, లేదంటే ఏదైనా వచ్చేసి ఒక స్క్రీనింగ్ చేసుకోవాలి అంటే 2 months 3 months ముందే వచ్చేసి బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్స్. సో అది కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పచ్చు. బట్ మీరు ప్లాన్ చేసుకొని ముందుగా బుక్ చేసుకుంటే డెఫినెట్లీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. అండ్ ఎనీవే ఎమర్జెన్సీలో మీకు పెయిన్ అలాగే ఏమైనా ఉంటే సిటీ సెంటర్ హాస్పిటల్లో వెళ్ళి కూడా మీరు చూపించుకోవచ్చు, వాళ్ళు ట్రీట్ చేస్తారు డెఫినెట్లీ. సో మన ఇండియాలో లాగా వచ్చేసి అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, చాలా డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఇండియాలో ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసి ఒక సిస్టమ్ అనేది ఉంది, అది డెఫినెట్లీ మనం ఫాలో చేయాలి. సో ఇది అండి ఒక ఎంటైర్ గైడ్ లాగే అని నేను అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ థింగ్ నేను వచ్చేసి కవర్ చేశాను. మీరు వచ్చే ముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీరు కొత్తగా జర్మనీకి వస్తున్నారు అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో జర్మనీకి ప్లాన్ చేస్తున్నారంటే ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి. అండ్ మీరు జర్మనీ గురించి ఇంకా వేరే టాపిక్స్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ చేయండి, నేను ఆ టాపిక్ మీద ట్రై చేస్తాను. ఇది మొత్తం నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నానండి. నా ఫ్రెండ్స్ లిస్ట్లో నేను చూసిన ఎక్స్పీరియన్స్లో నేను మీతో వీడియోస్ షేర్ చేస్తున్నాను. ఇది రియల్ ఎక్స్పీరియన్స్ అనే అనుకోండి. సో
సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.